జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా 139వ కార్మికుల దినోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి సాంబశివరావు ఆధ్వర్యంలో జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే అంటే శ్రామికుల రక్తంతో తడిసిన రోజని, ఎర్ర జెండా ఆవిష్కరించిన రోజని, ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పని దినముల కోసం యుద్ధం చేసి శ్రామిక ప్రజల విజయాల కోసం కార్మిక వీరుల ప్రాణ త్యాగాలకై సజీవ సాక్ష్యంగా మేడే వేడుకలు నిర్వహిస్తారని, ఈ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారని, కార్మికులు ఐకమత్యంగా ఉంటారని అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాంబశివరావు, వెంకటాపురం మండల నాయకులు గానం వాసు, చిట్టెం ఆదినారాయణ, కట్లవారితో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం లేబర్ కోడ్ బిల్లులు తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేకంగా ఎక్కడ కార్మిక హక్కులు ఉంటాయో వాళ్ళు సంఘం పెడతారో సంఘం పెట్టొద్దనే హక్కు కల్పించకుండా చేస్తా ఉంది. అంటే మీరు ఇక్కడ ఈరోజు పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటాన్ని చేసే హక్కు ప్రభుత్వం తీసేస్తా ఉంది. ఇది బీజేపీ చేస్తున్న ప్రభుత్వం. లేబర్ కోడ్ల వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. అదే కాదు, దేశంలో కాశ్మీర్లో జరిగిన ఘటన ఈ దేశాన్ని మొత్తం ఇబ్బంది పెట్టింది. ఉగ్రవాద చర్య వల్ల ఈ దేశంలో 28 మంది చనిపోయారు. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇదే కాదు, ఈ ఖండించడంతో పాటు ఈ దేశంలో ఉగ్రవాదులు భారతదేశం రావడానికి గల నిఘా వ్యవస్థ ఏం చేస్తా ఉంది? కార్మికుల మీద, భారతదేశంలో ఉన్న కార్మికుల మీద ఇబ్బంది పెడతా ఉన్నావు, లేదా వ్యవసాయ కూలీల మీద ఇబ్బంది పెడతా ఉన్నావు, రైతాంగం మీద ఇబ్బంది పెడతా ఉన్నావు. కానీ ఈ దేశంలో రక్షణరంగా ఉన్న నిఘా వ్యవస్థ ఏం చేస్తా ఉంది? అమాయక ప్రజల్ని చంపుతా ఉంటే నీ యొక్క చేతగానితనం ఎక్కడిది? ఇదే కాదు, దాన్ని పక్కన పెట్టి 3 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఆర్మీలో. పక్కనే కర్రగుట్ట పేరుతోని ఈ రోజు 13,000 పోలీసులు తీసుకొచ్చి నేను కర్రగుట్టను ఆక్రమించనని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఏ కర్రగుట్ట భారతదేశం అవతల ఉందా? భారతదేశంలో ఉంది కదా, మధ్య భారతదేశంలో ఉంది కదా. అంటే ఈ దేశంలో ఉన్న వీళ్ళని చంపేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. చర్చలు జరపడానికి ఇబ్బంది లేదు. ఈ సమస్యలని, ప్రజా సమస్యని పక్కన పెట్టి ఈ రోజు నాకు ఇదే ప్రధాన సమస్య అని చెప్పి బాస్కెట్ గెలల కోసం, ఆదాని అంబాల కోసం, కర్రెగుట్టను అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. అదే కాదు, ఇటీవలి కాలంలో నిన్న మొన్న అంగన్వాడీ కార్మికులు ఒక పోరాటం చేసి విజయం సాధించారు. వేసవి సెలవులు కావాలని చెప్పి మొన్ననే సీతక్క క్యాంప్ కాలను ముట్టడిస్తే చర్చలు జరిగి 1 రోజుల పాటు నీకు వేసవి సెలవులు ఇస్తని చెప్పారు. అంగన్వాడీ కార్మికులు చేసిన పోరాటం ఒక స్ఫూర్తిదాయకం. విజయం సాధించారు. పోరాటం చేస్తే సాధించడంటూ ఏదీ లేదు. ఆ పోరాటం చేసి విజయాలు సాధించాలా? పోరాటం చేసి విజయాలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి కార్మికులను తీసేయాలి, అవుట్ సోర్సింగ్ పెట్టాలి, పర్మనెంట్ చేయొద్దు, కనీస వేతనాలు ఇవ్వద్దు అనే పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా మన పోరాటం నిర్వహించాలి. అందుకే భారతదేశ వ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలు రేపు మే 20వ తారీఖు సార్వత్రిక సమ్మెను పిలిపించింది. ఎందుకోసం సార్వత్రిక సమ్మె? ఈ దేశంలో నిరంతర ధరలు పెరుగుతా ఉన్నాయి. ఉప్పుతో మీద అనే ధరలు పెరుగుతా ఉన్నాయి. కార్మికుల హక్కులు లేవు, అసంఘటిత కార్మికులకు హక్కులు లేవు, గుర్తింపు కార్డు లేవు. నువ్వు పని చేసిన పని చేయి, తర్వాత మాకు సంబంధం లేదంటుంది. కానీ ఈ దేశం వెలిగిపోతా ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నా వాళ్ళు, వీరందరూ బాగా చూసుకుని చెప్తా ఉన్నారు. ఇది లేదు. కాబట్టి కార్మిక హక్కులు కాపాడబడేలో వైఫల్యం చెప్తా ఉన్నారు. అదే కాదు, ధరలు పెరుగుతా ఉన్నాయి. అదే కాదు, మత ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. అదే కాదు, కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరని విడగొడతా ఉన్నారు. ఇది తప్పు. కాబట్టి కార్మికుల ఐక్యత, భారతదేశంలో కార్మికులు స్పందించకపోతే దేశమే అభివృద్ధి కాదు. కాబట్టి ఆ కార్మిక హక్కులు కాపాడబడాలని చెప్పి రేపు మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు, ఒక బీజేపీ సంబంధించిన కార్మిక సంఘం తప్ప అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెను పిలిపించాయి. ఇక్కడున్న వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఇతర పొలిటికల్ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి ఈ సమ్మెను చేపట్టం చేయాలని చెప్పి. కాబట్టి ఆ సమ్మెను చేపట్టం చేయాలి. మేడే స్ఫూర్తితో మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్మిక హక్కుల కోసం మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన సమస్యల పరిష్కారం కోసం ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ నేడే 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 వర్తిల్లాలి ఎర్ర జెండా, వర్తిల్లాలి ఎర్ర జెండా.